నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదే కొన్ని రాష్ట్రాలు. ఆ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అలజడి మొదలైంది. ఏఐసిసి పీఠానికి ఉత్తరాలు లేఖల రూపంలో ఒక హడావిడి నడుస్తూ ఉన్నది. వామ్మో, ఏం జరుగుతుంది? పట్టుమని 10 రాష్ట్రాల్లో కూడా మనం లేము. అసలు అధికారంలోకి వస్తామా రామా అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నాం. ఈ షాకులు ఇచ్చుడేంది అనే క్వశ్చన్ మార్క్లో ఏఐసిసి ఉన్నది. ఇన్ఛార్జీలను ఎంతమందిని నియమించినా కూడా ఒక ఆ యొక్క ఫ్లోని మెయింటైన్ చేయలేకపోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నామంటే, ముందుగా నా ఎన్నుకున్నటువంటి బీజీలో చూస్తే కాంగ్రెస్ కల్లోలం. రాహుల్ గాంధీని ఎత్తిపట్టుకునేది నిజమే. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అలజడి మొదలైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేను రాజీనామా చేయబోతున్నాను, నేను రాజీనామా చేస్తాను, నాతో పాటు 10 మందిని చేయిస్తాను, మీదేందో మీరు చూపించుకొని నాదేందో నేను చూపించుకుంటా అని చెప్పేసి బేలూరు గోపాలకృష్ణ మాస్ వార్నింగ్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి. భూచక్రం ఒకవైపు తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరోవైపు తిప్పిస్తుందా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ అయింది. బేలూరు గోపాలకృష్ణ రాజీనామా కారణమేంది? ఆయనతో పాటు 10 మంది అంటే టోటల్గా 11 మంది రాజీనామా చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి కర్ణాటక కాంగ్రెస్లో అనేది పెద్ద సంక్షోభంలా మారింది. అసలు ఊహకు అందనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉంటూ ఒక్కసారిగా ఈ యొక్క తిరుగుబావుట ఎగిరేయడం అంటే చాలా వరకు ఆలోచిస్తారు. ఎందుకు ఎగిరేయాలా? అధికారంలో ఉన్నాం కదా, ఉన్నన్ని రోజులు సంపాదించుకున్నాం, ఉన్నన్ని రోజులు ఉందాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడొద్దు కదా అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు ఒత్తిడికి ఎంత ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా, ఎంత డెవలప్మెంట్ సంబంధించినటువంటి డబ్బులు రాకపోయినా అక్కడ అణిగిమణిగి ఉంటారు. కానీ ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్లో ఉల్టా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. 11 మంది రాజీనామా చేస్తామనగానే ఇమీడియట్గా హైకమాండ్ సీరియస్ అయ్యి అసలు ఎవరు వాళ్ళు, ఏ నియోజకవర్గంలో బేలూరు గోపాలకృష్ణ బయటికి వచ్చిండు, మిగతా 10 మంది ఎవరు, అసలు ఆ 10 మంది ఏం చేయాలనుకుంటున్నారు, పార్టీని ఎటువైపు తీసుకుపోతారు, అసలు 10 మందే ఉన్నారా, ఇంకేమన్నా ఉన్నారా, పార్టీని అధికారం కోల్పోవడానికి ఏమైనా కారణం అవుతారా? ఎన్ని ప్రశ్నలు ఏఐసిసి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అది ఇంకా మనకు తెలిసిందే, రాహుల్ గాంధీ గారి నాయకత్వ లక్షణాలు, రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయని మనం అనుకుంటుంటాం. అంటే అది పార్టీని ఎంతవరకు డెవలప్ చేసిందా, డౌన్ఫాల్ చేసిందా. ఈ యొక్క సమయంలో బేలూరు గోపాలకృష్ణ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయబోతున్నాను, నాకు అసలు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి దీని మీద ఇక ఏఐసిసి అధిష్టానం అంతా కట్టలు తెంచుకొని అసలు ఏం జరుగుతూ ఉంది అనేది ఒకటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దాంట్లో అసలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వలేదనా, లేకపోతే ఎందుకు అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉన్నది. కర్ణాటక కాంగ్రెస్లో కొన్ని రోజుల కిందట అక్కడ సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ నడిచింది. తర్వాత డికే శివకుమార్ ఫేస్ తోటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అనేది కూడా పెద్ద ఎత్తున డికే శివకుమార్ వర్గీయులు గతంలో సోషల్ మీడియా వేదికగా, వార్తాపత్రికల వేదికగా బలంగా నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది అవునన్నా కాదన్నా డికే శివకుమార్ తోటే గెలిచింది అనేది కూడా కొంత స్పష్టతమైనటువంటి సమాచారం ఉంటుండే. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన డికే శివకుమార్కి 2.5 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత 2.5 సంవత్సరాల అయిపోయినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా అలజడి ఉన్నది. సిద్ధరామయ్య సిద్ధపడ్డాడా రాజీనామాకు, లేదంటే బలవంతంగా రాజీనామా చేయించారా? సిద్ధరామయ్య బలమైనటువంటి కర్ణాటకలో బలమైనటువంటి సామాజిక వర్గమైనది, అలాంటి సామాజిక వర్గం ఉన్నటువంటి నేతను సడన్గా దింపేస్తే సీఎం మార్పు జరిగితే, గతంలో యడ్యూరప్పను మార్చేసి మరో బసవరాజ్ బొమ్మాయికి ఎలా అయితే ఇచ్చారో, ఆ తర్వాత అధికారం ఎలాగైతే కోల్పోయారో ఆ యొక్క తరుణం ఏమంటుందో అంటే, ఇక్కడ సిద్ధరామయ్య వర్గీయులు అయిష్టంగానే ఆయన రాజీనామాను స్వీకరించారు.
డికే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఇదంతా కూడా చూసాం. ఆ యొక్క కొన్ని రోజులకే ఇది మరి సిద్ధరామయ్య ఆడిస్తున్నటువంటి నాటకమా, లేకపోతే బీజేపీ వేసినటువంటి పద్మవ్యూహమా అనేది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు 11 మంది అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ఈ యొక్క ఎదురు దెబ్బలో మరి డికే శివకుమార్ ఈత్తడా అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు రీసెంట్గా ఈరోజు ఆయన మాట్లాడుతూ, మీకేమైనా ఆపదలుంటే, మీకేమైనా కష్టాలుంటే, మీకేమైనా నష్టాలుంటే నాతో చెప్పుకోండి, నేను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా, కానీ పార్టీకి రాజీనామా చేసేటువంటి పని చేయకండి, పార్టీని అధికారంలోనే ఉంచండి, దయచేసి మీ అందరికీ మీరు ఇట్లా రాజీనామా చేస్తా అంటే నేను కూడా రాజీనామా చేస్తా అని చెప్పేసి డికే శివకుమార్ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే హైకమాండ్ దీని మీద అసలు ఈ యొక్క దీనికి రాజీనామాల పర్వానికి కారణం ఏంది, అసలు 10 మంది ఏంది అనేది మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అసలు వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలే. ఒక్కసారిగా ఇప్పుడు రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందించిన రోజు ఇదంతా కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అసలు ఎవరు వీళ్ళు అంటే, గతంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి గోపాలకృష్ణ లాంటి వ్యక్తి ఇలాంటి సంచలనమైనటువంటి కామెంట్ చేసి పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాలి ఒక ఎమ్మెల్యే పదవికి అంటే ఎంత ఆలోచించి, లేదా ఏమైనా అవమానపడ్డా, లేకపోతే ఏమైనా అసంతృప్తి ఉన్నాడా అనేది కూడా తెలవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఈ యొక్క విషయంలో కర్ణాటక కాంగ్రెస్కి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు అంటే, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూలగొట్టి వీళ్ళు అధికారం చేపట్టిర్రు. ఆ తర్వాత యడ్యూరప్పని దింపి బసవరాజ్ బొమ్మాయి అయిన తర్వాత మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి స్కీమ్స్ అన్ని వింటే మెంటలెక్కిపోతుంది మనుషులకు. ఎందుకు అంటే అంతా కూడా ఒకే వర్గానికి సపోర్ట్ చేస్తూ, తర్వాత ఈ యొక్క పహల్గామ్ అటాక్ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగిరు అనేది కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పబ్లిక్లోకి తీసుకుపోయింది. ఆ తర్వాత గోమాతకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ గోరక్షకుని నరికి చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి, అది కూడా పబ్లిక్లో ఉన్నది. ఇప్పుడు ఇట్లాగ రాజీనామాల పర్వం కనుక మొదలైతే ప్రభుత్వం కూలిపోతే మరొకసారి కాంగ్రెస్ వస్తుందా అంటే కర్ణాటక చరిత్రలో ఇలాంటి సందర్భం లేదు. ఒకసారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మరొక్కరికి అవకాశం దొరుకుతుంది, కానీ అది కూడా కంటిన్యూగా దొరుకుతుంది. ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీకి అధికారం కోల్పోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మరో 5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు, మరో 5 సంవత్సరాలు, అది 2 కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వస్తాయి. మరి ఏమన్నా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కానీ భారతీయ జనతా పార్టీ నేతలు కానీ ఏమన్నా పావులు కదులుతున్నారా? ఏమన్నా పావులు కదిపి రాజకీయాలను మరోసారి ముఖ చిత్రానికి కర్ణాటక హాట్ ఫేవరెట్గా చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారంటే అవునన్న సమాధానాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయినటువంటి కొన్ని నాళ్ళకే ఈ యొక్క సందర్భాన్ని చూస్తే మరి వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద అయిష్టంగా రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్య చేస్తూ ఉన్నాడా? డికే శివకుమార్ని గద్దెదించాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలని చెప్పేసి బీజేపీ ఆడుతున్నటువంటి నాటకమా? అసలు ఈ జగన్ నాటకంలో కర్ణాటక కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇష్యూ ఎలా ఉండబోతా ఉన్నది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరికొన్ని రోజులు అంటే 2-3 రోజులలో ఆయన రాజీనామా పత్రాన్ని అందజేస్తా అని చెప్పి కూడా ఆయన అనడం, అసలు స్పీకర్ ఆమోదిస్తాడా, అసలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నాడో దీనికి కారణాలు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీకి ఒక మెంటల్ టెన్షన్ అనుకోవచ్చు. ఉన్నదే 2-3 రాష్ట్రాలల్లో 5 రాష్ట్రాలు ఉడకలు పట్టుమని లేవు మన చేతిలో. గతంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఒక మాట అంటుండే తెలంగాణ ఉద్యమం సమయంలో, రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవలేదు, మీరేడున్నారా, మీ తెలంగాణ వాదమేడు ఉందా అని చెప్పి ఆ రోజు అవహేళన చేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది చూసాం. కానీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఇవే పట్టుమని 10 రాష్ట్రాల్లో లేవు. ఇక్కడ మరొక ఎట్లా మాట్లాడుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటుంది అంటే పక్కింట్లో పెళ్ళి అయితే మా ఇంట్లోనే పెళ్ళి అవుతుంది అని చెప్పి డోలు బాజా పెట్టించుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఓడిపోతే బీహార్లో జన్సూరజ్ పార్టీ గెలిస్తే ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా ఫీల్ అయిపోయి వీళ్ళేదో బ్యాండ్ మేళం కొట్టుకుంటా ఉన్నారు. ఉన్నటువంటి రాష్ట్రాల్లో అష్టకష్టాలు ఉన్నాయి. కర్ణాటకలో ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఒక్కసారిగా
రేవంత్ రెడ్డి ఒక వర్గం అయిపోయిండు, సీనియర్ కాంగ్రెస్ ఒక టైం అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆఫ్ చేసుకుంటున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేదా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ కాంగ్రెస్ సీనియర్లందరినీ పక్కన పెడుతున్నారు, అసంతృప్తితో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలన మరో 10 సంవత్సరాల వరకు 20 సంవత్సరాలు అధికారంలోకి రాకుండా చేసే పరిపాలన, రాక్షస పరిపాలన, అరాచక పరిపాలన అంటూ కూడా గ్రామాలలోకి పోతే పొట్టు పొట్టు పొల్లు పొల్లు కత్తుల కోలాటం ఆటట్టుగానే కాంగ్రెస్ని తిడుతురు. ఈ మాటలు కూడా కాంగ్రెస్ నేతలే. ఇంకోసారి వేస్తామా కాంగ్రెస్ అన్న కాడికి తెలంగాణలో పరిస్థితి, ఆడనేమో రాజీనామాలు, ఇంకోసారి ఎన్నికలు వచ్చేయడం మా దమ్మేందో చూపిస్తామని ఓటర్లు. తర్వాత కేరళకు పోతే కేరళలో ఉన్నది పొత్తులో, అక్కడ ఆల్రెడీ ఎవరికి కేసీ వేణుగోపాల్కి ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి సీట్ ఇంకొకరికి పోయేసరికి ఆడ వర్గ విభేదాలు నడుస్తున్నాయి. ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ బీజేపీ ఓడిపోతుంది అని సంబరాలు చేసుకుందామనే ప్లాన్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మేమెందుకు గెలుస్తలేము, జన్సూరజ్ ప్రశాంత్ కిషోర్ గెలిచింది కానీ మా అభ్యర్థి ఎందుకు గెలవలేకపోయిండు అనేది కూడా దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అక్షరాల 100 అంటే బీహార్కి సంబంధించి చూస్తే 101 ఎలక్షన్లలో విజయంగా అన్ని ఓడిపోయాడు. అధికారంలో ఉన్నటువంటి పార్టీని కాపాడుకోలేక చేతులు ఎత్తేస్తుండు. అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? కర్ణాటక కాంగ్రెస్తో పాటు తెలంగాణ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, అసలు భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చి మొత్తం క్లీన్ స్వీప్ చేసి మొత్తానికి 2-3 రాష్ట్రాలకు పరిమితం చేసింది. అసలు ఏం జరగబోతా ఉన్నది కాంగ్రెస్లో? అసలు కర్ణాటక రాజకీయాలు రోజు రోజుకు మలుపు తిప్పుతా ఉన్నాయి. అసలు దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఇదనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి పరిస్థితి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.